సిక్స్త్ క్లాస్లో మొదటి పాఠ్యాంశం సౌర కుటుంబంలో మన భూమి. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు. సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. భూమి ఒక గ్రహం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమి వేడిని, కాంతిని సూర్యుని నుండి పొందుతుంది. సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మనకు 2006వ సంవత్సరం నుండి సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అంతకుముందు 9 ఉండేవి. 2006వ సంవత్సరం నుండి ప్లూటో గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా చెప్పి తొలగించడం అనేటువంటిది జరిగింది. ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ధ్రువ నక్షత్రం. సప్తర్షి నక్షత్ర సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేటువంటిది ఉంటుంది. భూమి నుండి సూర్యుడు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. 149.5 మిలియన్లు 149.5 మిలియన్ల కిలోమీటర్లు దూరము లేదా సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పవచ్చు. సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే స్థిర మార్గాలను కక్ష అని అంటాం. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అని అంటాం. అంటే సూర్యుని నుండి వరుస క్రమంలో ముందుగా ఉన్నటువంటి 4 గ్రహాలను మనం అంతర్గ్రహాలు అనవచ్చు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనేటువంటి గ్రహాలు అంతర్గ్రహాలు. ఆ తరువాత ఉండేటువంటి 4 గ్రహాలను లేదా సూర్యునికి చివరిగా ఉన్నటువంటి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటాం. గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. గురుడునే మనం బృహస్పతి అని అనవచ్చు. అంగారకుడునే కుజుడు అని కూడా అంటాం. అరుణ గ్రహం అని కూడా అంటాం. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. సో వరుస క్రమంలో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధ గ్రహం, సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహం వరుణుడు అని మనం చెప్పవచ్చు. శుక్రగ్రహాన్ని భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్గా పరిగణించడం జరుగుతుంది. గ్రహాలలో పరిమాణపరంగా పెద్దది బృహస్పతి. గ్రహాలలో చిన్నది బుధుడు. పరిమాణంలో చిన్నది బుధుడు. వరుస క్రమంలో మాత్రం మొదటిది. భూమి సూర్యుని నుండి 3వ గ్రహం. పరిమాణంలో 5వ పెద్ద గ్రహంగా చెప్పవచ్చు. భూమి అనేటువంటిది జియోయిడ్ ఆకారం కలిగి ఉంది. భూమి ఉపరితలం 3/2 నీటితో కప్పబడి ఉంది. భూమిని నీలి గ్రహం అని అంటారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి 4 ప్రధాన ఆవరణలను కలిగి ఉంది. అందులో మొదటిది శిలావరణం, 2వది జలావరణం, 3 వాతావరణం, 4వది జీవావరణంగా చెప్పవచ్చు. వాతావరణంలో నత్రజని 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. మిగిలిన 1% హైడ్రోజన్, హీలియం, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, ఓజోన్ వంటి వాయువులు ఉంటాయి. గ్రహాలు చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి
27 రోజుల సమయం పడుతుంది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన జూలై 21, 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుశాట్ మొదలైనటువంటివి. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అంటాం. మంగళయాన్ అంగారకక్షకు సెప్టెంబర్ 24, 2014న చేరుకోవడం జరిగింది. అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయి. గ్రహ శకలాలు మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే అంగారక గ్రహం, బృహస్పతి కక్షలు. దీనినే మనం కుజుడు, గురుడు మధ్య అని చెప్పవచ్చు. సో వాటి మధ్య ఎక్కువగా గ్రహ శకలాలు కనిపించడం జరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటాం. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986వ సంవత్సరంలో కనిపించింది. ఇది మరలా 2061వ సంవత్సరంలో కనిపిస్తుంది. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహంను గెలాక్సీ అని అంటారు. దీనినే పాలపుంత, ఆకాశగంగా అని కూడా అంటారు. గెలాక్సీ కోట్లాది నక్షత్రాల సమూహం. దీనినే పాలపుంత, ఆకాశగంగగా అని కూడా అంటారు. గ్రహ శకలాలు అనగా అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు అని చెప్పవచ్చు. ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను మనం ఉల్కలు అంటాం. ఉపగ్రహాలు అనగా గ్రహాలు చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష అనగా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గమని చెప్పవచ్చు. జియోయిడ్ అంటే భూమి వంటి ఆకారం అని అర్థం. శిలావరణం రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరనే మనం శిలావరణం అంటాం. జలావరణం అనగా భూమిపై గల జలభాగాలు. వాతావరణం అనగా వాయువుల పొర. జీవావరణం భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశిని అన్నింటినీ కలిపి జీవావరణం అని అంటాం. నక్షత్ర రాశులు వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అని అంటాం. ఈ నక్షత్ర రాశులు అనేవి వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడి ఉంటాయి. ఖగోళ వస్తువులు సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అని చెప్పుకున్నాం. నక్షత్రాలు అంటే సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులు, వాటిని నక్షత్రాలు అన్నాం. ధ్రువ నక్షత్రం అనగా ఉత్తర దిక్కును సూచించే ఉత్తర నక్షత్రంనే ధ్రువ నక్షత్రం అంటాం. అంతరగ్రహాలు అనగా సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటివి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనవచ్చు. లేదా మొదట ఉన్నటువంటి మొదటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. బాహ్య గ్రహాలు సూర్యునికి దూరంగా ఉన్న చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడుగా చెప్పవచ్చు. గ్రహాలలో పెద్దది బృహస్పతి లేదా గురుడు. గ్రహాలలో చిన్నది బుధుడు. భూమికి కవల గ్రహం శుక్రుడు. నీలి గ్రహం భూమి. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. తోకచుక్కలు తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువులను తోకచుక్కలు అని అంటారు. కృత్రిమ ఉపగ్రహం అనగా మానవులచే లేదా శాస్త్రవేత్తలచే కృత్రిమంగా నిర్మితమైన ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటాం. ఖగోళ వస్తువులు ఇక్కడ ఖగోళ వస్తువులలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు,
గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులు. గ్రహాలలో భూమి, ఉపగ్రహాలు చంద్రుడు, ఇవన్నీ కూడా ఈ ఖగోళ వస్తువులన్నీ కూడా సౌర కుటుంబంలో భాగం. ఇటువంటి సౌర కుటుంబాలు అన్నీ కూడా పాలపుంత లేదా గెలాక్సీలో భాగం. పాలపుంత లేదా గెలాక్సీలు విశ్వంలో భాగమని చెప్పవచ్చు. గ్రహాలు 8. 2006 నుండి 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ప్లూటో తొలగించబడింది. సూర్యుని నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం గుర్తుంచుకోవడానికి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అంటాం. అంటే సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఒక వరుస క్రమం. మై అనగా మెర్క్యూరీ అంటే బుధుడు, వెరీ అనగా వీనస్ అంటే శుక్రుడు రెండవది, ఎడ్యుకేటెడ్ అనగా ఎర్త్ భూమి మూడవది, మదర్ అనగా మార్స్ అనగా అంగారకుడు లేదా కుజుడు ఇది నాలుగవది సూర్యుని నుండి దూరంలో, జస్ట్ అనగా జూపిటర్ బృహస్పతి లేదా గురుడు ఇది సూర్యుని నుండి వరుస క్రమంలో లేదా దూరంలో ఐదవది, సర్వ్డ్ అనగా శాటర్న్ ఆరవది, శని, అల్స్ అనగా యురేనస్ ఇంద్రుడు లేదా యురేనస్ ఏడవది, నూడిల్స్ అనగా నెప్ట్యూన్ వరుణుడు లేదా నెప్ట్యూన్ ఇది 8వది. సో సూర్యుని నుండి వరుస క్రమంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటాం. ఐదవది బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు ఈ 4 గ్రహాలని చివరి 4 గ్రహాలని మనం బాహ్య గ్రహాలు అని అంటాం. ఒక్కొక్క గ్రహం గురించి సవివరంగా తెలుసుకుందాం. మనం ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకున్నట్లయితే మొదటి గ్రహం బుధుడు. ఈ బుధ గ్రహం సూర్యుని నుండి వరుస క్రమంలో మొదటిది. పరిమాణంలో అనగా సైజులో 8వది లేదా చిన్నది. భ్రమణ కాలం అంటే చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పడుతుంది. పరిభ్రమణ కాలం అనగా బుధ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. ఉపగ్రహాలు లేవు. రెండవది శుక్రుడు సూర్యుని నుండి వరుస క్రమంలో రెండవది. పరిమాణంలో 6వది. భ్రమణ కాలం అనగా తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు తీసుకుంటుంది. పరిభ్రమణ కాలం అనగా సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజుల సమయం తీసుకుంటుంది. బుధగ్రహం వచ్చేసి 59 రోజులు భ్రమణ కాలానికి 88 రోజులు పరిభ్రమణ కాలానికి తీసుకుంటే, శుక్రుడు వచ్చేసి 243 రోజులు భ్రమణ కాలానికి పరిభ్రమణ కాలానికి 255 రోజుల సమయం తీసుకుంటుంది. గ్రహం పేరు భూమి. ఇది సూర్యుని నుండి వరుస క్రమంలో మూడవది. పరిమాణంలో సైజులో ఐదవది. భ్రమణ కాలం తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు సమయం తీసుకుంటుంది. పరిభ్రమణ కాలం అనగా సూర్యుని చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు సమయం తీసుకుంటుంది. ఉపగ్రహాలు 1 అదే చంద్రుడు. తరువాతి గ్రహం అంగారకుడు. అంగారకున్నే కుజుడు అని కూడా పిలవడం జరుగుతుంది. సూర్యుని నుండి వరుస క్రమంలో 4వ గ్రహం. పరిమాణంలో అంటే సైజులో 7వ గ్రహం. భ్రమణ కాలం 1 రోజు. పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజుల సమయం తీసుకుంటుంది. ఉపగ్రహాలు 2. భూమి మరియు అంగారకుడు యొక్క భ్రమణ కాలం సమానం. సో ఇక్కడ భూమికి మరియు అంగారకుడు యొక్క భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి సమాన సమయం తీసుకుంటాయి. అది ఎంత అంటే 1 రోజు సమయాన్ని తీసుకుంటాయి. ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటాం. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి
రాళ్లతో కూడి ఉంటాయి. తర్వాతి గ్రహం బృహస్పతి. బృహస్పతి సూర్యుడి నుండి వరుస క్రమంలో 5వది, పరిమాణంలో 1వది, భ్రమణ కాలం 9 గంటల 56 నిమిషాలు పడుతుంది. పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలల సమయం, అంటే సుమారుగా 12 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఉపగ్రహాలు 79 ఉన్నాయి. అత్యధికంగా ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహంగా బృహస్పతిని చెప్పవచ్చు. నెక్స్ట్ గ్రహం శని గ్రహం. సూర్యుడి నుండి వరుస క్రమంలో శని గ్రహం 6వది, పరిమాణంలో 2వది, భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు తీసుకుంటుంది. ఉపగ్రహాలు 82 ఉన్నాయి. అందులో ఇవి ఉపగ్రహాలు అని ధృవీకరించినవి 53, అక్కడ ఉన్నాయి అని గుర్తించబడినవి 29. ఆ తర్వాతి గ్రహం ఇంద్రుడు. సూర్యుని నుండి వరుస క్రమంలో 7వది, పరిమాణంలో 3వది, భ్రమణ కాలం 17 గంటల 14 నిమిషాలు, పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు, ఉపగ్రహాలు 27. ఆ తరువాతి గ్రహం వరుణుడు. వరుణుడు సూర్యుని నుండి వరుస క్రమంలో 8వది, పరిమాణంలో 4వది, భ్రమణ కాలం 16 గంటల 7 నిమిషాలు, పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు, ఉపగ్రహాలు 14. ఈ 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు. ఈ బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులతో ద్రవాలతో కూడి ఉంటాయి. ఇది సౌర కుటుంబంలో మన భూమి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఇలా అంటారు. ఆప్షన్ ఏ నక్షత్రాలు, ఆప్షన్ బి ఉల్కలు, ఆప్షన్ సి నక్షత్ర రాశులు, ఆప్షన్ డి ఖగోళ వస్తువులు. సో సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ మనం ఖగోళ వస్తువులు అని అన్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు. ఆప్షన్ ఏ నక్షత్రం, ఆప్షన్ బి గ్రహం, ఆప్షన్ సి ఉల్క, ఆప్షన్ డి పైవన్నీ. సో సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండేటువంటి ఖగోళ వస్తువులు మనం నక్షత్రాలు అన్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. ఆప్షన్ ఏ గ్రహాలు, ఆప్షన్ బి ఉపగ్రహాలు, ఆప్షన్ సి ఉల్కలు తోకచుక్కలు, ఆప్షన్ డి పైవన్నీ. సో సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు పైవన్నీ కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి. ఎందుకంటే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా సొంతంగా కాంతిని కలిగి ఉండవు. సొంతంగా కాంతిని కలిగి ఉండేటువంటి వాటిని మనం నక్షత్రాలు అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 7 నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ ఉర్సా మేజర్, ఆప్షన్ బి బిగ్ బేర్, ఆప్షన్ సి సప్తర్షి, ఆప్షన్ డి ధ్రువ నక్షత్రం. సో 7 అనగా సప్త. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఉత్తర దిక్కున స్థిరంగా ఉండే నక్షత్రం. ఆప్షన్ ఏ ధ్రువ నక్షత్రం, ఆప్షన్ బి సప్తర్షి నక్షత్రాలు, ఆప్షన్ సి ఉర్సా మేజర్, ఆప్షన్ డి బిగ్ బేర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ధ్రువ నక్షత్రం అనేది ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిక్కున స్థిరంగా ఉంటుంది. ఉత్తర దిక్కును కూడా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, భూమి ఎక్కడి నుండి వేడి కాంతిని పొందుతుంది. ఆప్షన్ ఏ చంద్రుని నుండి,
ఆప్షన్ బి సూర్యుని నుండి, ఆప్షన్ సి స్వతహాగా కలిగి ఉంది, ఆప్షన్ డి తోక చుక్కల నుండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సూర్యుని నుండి భూమి అనేటువంటిది వేడి కాంతిని పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి 8 గ్రహాలు ఉపగ్రహాలు, ఆప్షన్ సి ఉల్కలు గ్రహశకలాలు, ఆప్షన్ డి పాలపుంత. సో సౌర కుటుంబంలో సభ్యుడు కానిది ఏది అంటే ఆప్షన్ డి పాలపుంత. పాలపుంత అనేది సౌర కుటుంబంలో సభ్యుడు కాదు, కానీ సౌర కుటుంబం పాలపుంతలో భాగము లేదా సభ్యుడు అని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 8. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? ఆప్షన్ ఏ 1,00,000 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ బి 6,000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 16,000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి 26,000 డిగ్రీ సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 6,000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద? ఆప్షన్ ఏ 13 లక్షలు, ఆప్షన్ బి 3 లక్షలు, ఆప్షన్ సి 23 లక్షలు, ఆప్షన్ డి 15 కోట్లు. సో భూమి కంటే సూర్యుడు దాదాపుగా 13 లక్షల రెట్లు ఎక్కువ. సో భూమి కంటే సూర్యుడు దాదాపుగా 13 లక్షల రెట్లు పెద్దది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు? ఆప్షన్ ఏ సౌర కుటుంబం, ఆప్షన్ బి కక్ష, ఆప్షన్ సి గెలాక్సీ, ఆప్షన్ డి పరిభ్రమణం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేటువంటి స్థిర మార్గాన్ని మనం ఏమంటాము అంటే కక్ష అని పిలుస్తాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కక్ష అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వానిలో అంతరగ్రహం కానిది? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి గురుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గురుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 గ్రహాలని అంతర్గ్రహాలు అంటున్నాం. గురుడు లేదా బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు అనేటువంటి ఆ 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది? ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి వరుణుడు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది, పరిమాణంలో ఎన్నవది వరుసగా? సో మనం నివసిస్తున్నటువంటి భూమి అనేది సూర్యుని నుండి వరుస క్రమంలో 3వది, పరిమాణంలో 5వది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బుధుడు, శుక్రుడు, భూమి అంటే 3వది, సైజులో పరిమాణంలో 5వది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి చంద్రుడు. సో జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఒకే ఒకటి ఏది అంటే భూమి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సూర్యుని కాంతి భూమిని చేరుకోవటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఆప్షన్ ఏ 8 నిమిషాలు, ఆప్షన్ బి 18 నిమిషాలు, ఆప్షన్ సి 28 నిమిషాలు, ఆప్షన్ డి 13 నిమిషాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 8 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఆప్షన్ ఏ 78%, ఆప్షన్ బి 21%, ఆప్షన్ సి 11%,
ఆప్షన్ డి 12%. సో వాతావరణంలో ఆక్సిజన్ పర్సెంట్ ఎంత అంటే 21% ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 78% నత్రజని ఉంటుంది, ఇక్కడ 21% ఆక్సిజన్ ఉంటుంది, మిగతా 1% వచ్చేసి కార్బన్ డయాక్సైడ్, హీలియం, ఆర్గాన్ మొదలైనటువంటి వాయువులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు, ఆప్షన్ బి బుధుడు భూమి, ఆప్షన్ సి శుక్రుడు భూమి, ఆప్షన్ డి బృహస్పతి శని. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు. 18. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ ఏ 365 రోజులు, ఆప్షన్ బి 24 గంటలు, ఆప్షన్ సి 27 రోజులు, ఆప్షన్ డి 14 రోజులు. భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. ఆప్షన్ ఏ రాకేష్ శర్మ, ఆప్షన్ బి కల్పనా చావ్లా, ఆప్షన్ సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ డి యూరీ గగారిన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. గ్రహ శకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి. ఆప్షన్ ఏ అంగారకుడు బృహస్పతి, ఆప్షన్ బి భూమి అంగారకుడు, ఆప్షన్ సి బృహస్పతి శని, ఆప్షన్ డి బుధుడు శుక్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంగారకుడు బృహస్పతి. దీనినే కుజుడు గురుడు అంటాం. వీటి మధ్య గ్రహ శకలాలు అనేటువంటివి అనేకంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. హేలీతోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ఆప్షన్ ఏ 76, ఆప్షన్ బి 78, ఆప్షన్ సి 74, ఆప్షన్ డి 72. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 76. సో 76 సంవత్సరాలకు ఒకసారి హేలీతోక చుక్క భూమికి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ. ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి షార్, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్రో. ఇస్రో అనేటువంటిది మన భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. అత్యధికంగా ఉపగ్రహాలు కలిగిన గ్రహం. ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వరుణుడు, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి బృహస్పతి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బృహస్పతి. బృహస్పతి దాదాపుగా 79 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. శని 82 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వరుణుడు 14 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. ఇంద్రుడు దాదాపుగా 27 ఉపగ్రహాలను కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహంగా మనం బృహస్పతిని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? శనిని చెప్పుకోవచ్చు కదా అంటే, అయితే శనిలో ఉపగ్రహాలు మొత్తం 82 ఉన్నాయి. అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉంది. అయితే దీనిలో మన టెక్స్ట్ బుక్ ప్రకారం దీనిలో ధృవీకరించినవి ఉపగ్రహాలు అని ధృవీకరించినవి 53 ఉపగ్రహాలు మాత్రమే. దీనిలో గుర్తించినవి అక్కడ ఉన్నాయని గుర్తించినవి 29. అంటే పూర్తి నిర్ధారణ చేసింది 53 అని మనం చెప్పుకుంటాం. ఈ పరంగా చూసినట్లయితే బృహస్పతి అత్యధికంగా ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహంగా చెప్పవచ్చు. ఒకవేళ మనం దీనిని ధృవీకరించబడినవి లేదా గుర్తించినవి అనేటువంటిది పరిగణలోకి తీసుకోకుండా ఉన్నట్లయితే మనం శని గ్రహం అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కనుక్కున్నారు వీటికి ఉపగ్రహాలు. అయితే మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇవి ఇన్ని ఉన్నాయని మనకు తెలుస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి వరుణుడు, ఆప్షన్ డి
గురుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వరుణుడు. వరుస క్రమంలో 8వది అయినప్పటికీ, పరిమాణంలో 4వ గ్రహం అయినప్పటికీ పరిభ్రమణ కాలం అత్యధికంగా కలిగినటువంటిది వరుణుడు. దాదాపుగా దాని యొక్క పరిభ్రమణ కాలం వచ్చేసి 164 సంవత్సరాలు సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. అత్యల్ప భ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి వరుణుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురుడు లేదా బృహస్పతి. ఇది అత్యల్పంగా భ్రమణ కాలం కలిగి ఉంది. ఇది 9 గంటల 56 నిమిషాల్లోనే ఈ యొక్క భ్రమణ కాలం అనేటువంటిది పూర్తి చేసుకోవడం జరుగుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ భ్రమణ కాలం కలిగి ఉన్న 2 గ్రహాలు? ఆప్షన్ ఏ భూమి అంగారకుడు, ఆప్షన్ బి అంగారకుడు గురుడు, ఆప్షన్ సి బుధుడు శుక్రుడు, ఆప్షన్ డి బుధుడు భూమి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూమి అంగారకుడు ఒకే భ్రమణ కాలం కలిగి ఉన్నాయి. ఈ 2 కూడా ఒకరోజు సమయాన్ని భ్రమణ కాలంగా తీసుకుంటున్నాయి. నెక్స్ట్, మన సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని గ్రహాలు కలవు అంటే 8 గ్రహాలు కలవు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి నుండి సూర్యుని దూరం 15 కోట్ల కిలోమీటర్లు లేదా 149.5 మిలియన్ కిలోమీటర్లు. గ్రహాలలో పెద్ద గ్రహం బృహస్పతి. గ్రహాలలో చిన్న గ్రహం బుధుడు. నీలి గ్రహం అని భూమిని అంటాం. అరుణ గ్రహం అని అంగారకుని అంటాం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటాం. భూమిపై నీటిలో గాలిలో అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటాం. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు మాత్రమే. భూమి నుంచి చంద్రుడు దూరం సుమారు 3,84,000 కిలోమీటర్లు. చంద్రునిపై మానవుడు అడుగిడిన రోజు జూలై 21, 1969. ఇస్రో విస్తరిస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటాం. SARని విస్తరింపుము అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. SDSCని విస్తరిస్తే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అంటాం. ఏలీ తోకచుక్కను మనం 2061 సంవత్సరంలో చూడవచ్చు. 2061లో మరి చూడవచ్చు. సూర్యుడు భూమి నుంచి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం లేదా 15 కోట్ల కిలోమీటర్ల దూరం అని చెప్పవచ్చు. చంద్రుడు భూమి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్ల దూరం. భూమిని నీలిగ్రహం అని, శని మరియు వరుణుని అంటే యురేనస్ని బాహ్యగ్రహాలని, బుధుడు మరియు శుక్రుడిని అంతర్గ్రహాలని అంటున్నాం. ఈ పాఠ్యాంశానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు. ఆప్షన్ 1 నక్షత్రం, ఆప్షన్ 2 గ్రహం, ఆప్షన్ 3 ఉపగ్రహాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఇక్కడ మనకు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండేటువంటి వాటిని నక్షత్రాలు అంటున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. ఆప్షన్ 1 గ్రహాలు, ఆప్షన్ 2 ఉల్కలు తోకచుక్కలు, ఆప్షన్ 3 ఉపగ్రహాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సో సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు పైవన్నీ గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు పైవన్నీ కూడా కలిగి ఉండవు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సూర్యుడు ఒక ఆప్షన్ 1 నక్షత్రం, ఆప్షన్ 2 గ్రహం, ఆప్షన్ 3 ఉపగ్రహం, ఆప్షన్ 4 పైవన్నీ. సూర్యుడు అనేటువంటిది సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంది కాబట్టి అది ఒక నక్షత్రం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. భూమి ఒక
ఆప్షన్ 1 నక్షత్రం, ఆప్షన్ 2 గ్రహం, ఆప్షన్ 3 ఉపగ్రహం, ఆప్షన్ 4 పైవన్నీ. భూమి అనేటువంటిది ఒక గ్రహం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 1 మిలియన్ అనగా ఆప్షన్ 1 10 లక్షలు, ఆప్షన్ 2 20 లక్షలు, ఆప్షన్ 3 1 లక్ష, ఆప్షన్ 4 100 లక్షలు. సో మిలియన్ అనగా 10 లక్షలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి దగ్గరగా గల నక్షత్రం. ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 బిగ్ బేర్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సూర్యుడు భూమికి దగ్గరగా గల నక్షత్రం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మన ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఆప్షన్ 1 నక్షత్రం, ఆప్షన్ 2 గ్రహం, ఆప్షన్ 3 ఉపగ్రహం, ఆప్షన్ 4 నక్షత్ర మండలం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉపగ్రహం. మనకు ఈ భూమికి ఉండేటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. సో ఇది ఒక ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మన సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 10. సో సౌర కుటుంబంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు 8. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. భూమికి ఉపగ్రహం. ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 బృహస్పతి. భూమికి కలిగినటువంటి ఉపగ్రహం ఒకే ఒకటి, అది చంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 27. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1. క్వశ్చన్ నెంబర్ 11. అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు గల గ్రహం. ఆప్షన్ 1 ఇంద్రుడు, ఆప్షన్ 2 శని, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 వరుణుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శని గ్రహం. సో మనకు శని గ్రహం అత్యధిక ఉపగ్రహాలను కలిగి ఉంది. ఈ యొక్క ఉపగ్రహాల సంఖ్య 22 అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది గ్రహాల్లో అత్యల్ప సంఖ్యలో ఉపగ్రహాలు గల గ్రహం. ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 అంగారకుడు, ఆప్షన్ 3 శని, ఆప్షన్ 4 బృహస్పతి. సో అత్యల్ప సంఖ్యలో అతి తక్కువగా ఉపగ్రహాలు కలిగింది మనకు ఇక్కడ తెలుసు భూమి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఎందుకంటే భూమికి ఒకే ఉపగ్రహం ఉంది. అంగారకుడికి వచ్చేసి లేదా కుజుడికి వచ్చేసి ఉపగ్రహాలు ఇక్కడ 2 ఉంటాయి. శనికి వచ్చేసి 82 ఉంటాయి. బృహస్పతి లేదా గురుడికి వచ్చేసి 79 అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 అంగారకుడు, ఆప్షన్ 4 గురుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అత్యల్ప భ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ 4 శని. సో ఇక్కడ శుక్రుడు వచ్చేసి 243 రోజులు, ఇంద్రుడు వచ్చేసి 17 గంటల 14 నిమిషాలు, బృహస్పతి వచ్చేసి 9 గంటల 56 నిమిషాలు, శని వచ్చేసి 10 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. సో వీటన్నిటిలో కూడా తక్కువ అత్యల్ప భ్రమణ కాలం కలిగింది బృహస్పతి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ 1 కుజుడు, ఆప్షన్ 2 నెప్ట్యూన్, ఆప్షన్ 3 గురుడు, ఆప్షన్ 4 ఇంద్రుడు. కుజుడు వచ్చేసి ఇక్కడ 687 రోజులు తీసుకుంటుంది. నెప్ట్యూన్ వచ్చేసి పరిభ్రమణ కాలంగా 164 సంవత్సరాలు తీసుకుంటుంది. గురుడు లేదా బృహస్పతి వచ్చేసి 11 సంవత్సరాల 11 నెలలు, దాదాపుగా 12 సంవత్సరాలు తీసుకుంటుంది. ఇంద్రుడు లేదా యురేనస్ అనేటువంటిది 84 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. సో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏది అంటే ఆప్షన్ 2 నెప్ట్యూన్ లేదా వరుణుడు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16.
అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ 1 బుధుడు, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 అంగారకుడు లేదా కుజుడు. బుధుడు యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు తీసుకుంటుంది. శుక్రుడు వచ్చేసి మనకు ఈ పరిభ్రమణ కాలం 255 రోజులు తీసుకుంటుంది. భూమి వచ్చేసి 365 1/4 డేస్ తీసుకుంటుంది. అంగారకుడు వచ్చేసి లేదా కుజుడు వచ్చేసి 687 రోజులు సమయం తీసుకుంటుంది. సో అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏది అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. భూమితో సమానం గల భ్రమణ కాలం కలిగిన గ్రహం. ఆప్షన్ 1 శుక్రుడు, ఆప్షన్ 2 బృహస్పతి, ఆప్షన్ 3 అంగారకుడు, ఆప్షన్ 4 శని. సో భూమితో సమానంగా గల భ్రమణ కాలం కలిగింది మనం చెప్పుకున్నాం. ఇక్కడ శుక్రుని యొక్క భ్రమణ కాలం 243 రోజులు. బృహస్పతి లేదా గురుని యొక్క భ్రమణ కాలం 9 గంటల 56 నిమిషాలు. అంగారకుడు లేదా కుజుడి యొక్క భ్రమణ కాలం 1 రోజు. శని గ్రహం యొక్క భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాలు. సో ఇక్కడ భూమితో సమానం కలిగినటువంటిది అంగారకుడు. ఇది భూమి కూడా 1 రోజు భ్రమణ కాలం కలిగి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంగారకుడు లేదా కుజుడు అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సూర్యుని నుండి దూరంలో భూమి ఎన్నవ గ్రహం? ఆప్షన్ 1 ఒకటవది, ఆప్షన్ 2 రెండవది, ఆప్షన్ 3 మూడవది, ఆప్షన్ 4 నాలుగవది. సూర్యుని నుండి దూరంలో భూమి ఎన్నో గది అంటే మూడవది. సో మొదట బుధుడు, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత భూమి అనేటువంటిది ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మూడవది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సూర్యుని దగ్గరలో గల గ్రహం. ఆప్షన్ 1 బుధుడు, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 అంగారకుడు. సూర్యునికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏది అంటే బుధుడు. మొదట ఉన్నటువంటి గ్రహం ఈ బుధుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సూర్యునికి దూరంలో గల గ్రహం. ఆప్షన్ 1 అంగారకుడు, ఆప్షన్ 2 వరుణుడు, ఆప్షన్ 3 బుధుడు, ఆప్షన్ 4 భూమి. ఇది దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు. సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే వరుణుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సూర్యుని నుండి పరిమాణంలో భూమి ఎన్నవ గ్రహం? ఆప్షన్ 1 ఒకటవది, ఆప్షన్ 2 మూడవది, ఆప్షన్ 3 ఐదవది, ఆప్షన్ 4 ఏడవది. పరిమాణంలో భూమి ఎన్నవది అంటే ఐదవది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఐదవది. క్వశ్చన్ నెంబర్ 22. నీలి గ్రహం అని దేనిని అంటాం? ఆప్షన్ 1 శని, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 ఇంద్రుడు. నీలి గ్రహం అని భూమిని అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 6000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 60000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 3 600 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 60000 డిగ్రీ సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ఉపరితలంపై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. సూర్యుని కాంతి భూమిని చేరటానికి పట్టే సమయం. ఆప్షన్ 1 5 నిమిషాలు, ఆప్షన్ 2 7 నిమిషాలు, ఆప్షన్ 3 6 నిమిషాలు, ఆప్షన్ 4 8 నిమిషాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8 నిమిషాలు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. భూమి నుండి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? ఆప్షన్ 1 13 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 2 14 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 3 15 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 4 20 కోట్ల కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, లేదా 149.5 మిలియన్
కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దది? ఆప్షన్ 1 13 లక్షల రెట్లు, ఆప్షన్ 2 14 లక్షల రెట్లు, ఆప్షన్ 3 15 లక్షల రెట్లు, ఆప్షన్ 4 16 లక్షల రెట్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 13 లక్షల రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. గ్రహాలన్నింటిలో పెద్దది? ఆప్షన్ 1 బుధుడు, ఆప్షన్ 2 బృహస్పతి, ఆప్షన్ 3 బుధుడు, ఆప్షన్ 4 భూమి. గ్రహాలన్నింటిలో పరిమాణంలో పెద్దది ఏది అంటే బృహస్పతి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. గ్రహాలన్నింటిలో చిన్నది? ఆప్షన్ 1 శని, ఆప్షన్ 2 బృహస్పతి, ఆప్షన్ 3 బుధుడు, ఆప్షన్ 4 భూమి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బుధుడు. సో గ్రహాలన్నింటిలో పరిమాణంలో చిన్నది ఏది అంటే ఈ యొక్క బుధ గ్రహం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. పరిమాణం ఆకారంలో చాలా వరకు భూమిని పోలి ఉన్న గ్రహం భూమికి కవల గ్రహం. ఆప్షన్ 1 శని, ఆప్షన్ 2 బుధుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 అంగారకుడు లేదా మార్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శుక్రుడు. శుక్రుడినే మనం భూమికి కవల గ్రహం అని పిలుస్తున్నాం కాబట్టి శుక్రుడు అనేటువంటిది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం? ఆప్షన్ 1 అంగారకుడు, ఆప్షన్ 2 భూమి, ఆప్షన్ 3 శని, ఆప్షన్ 4 శుక్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. గ్రహాలన్నింటిలో జీవులు జీవించడానికి అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నటువంటి ఏకైక గ్రహం కూడా భూమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. భూమిపై గల ఆవరణాలు ఎన్ని? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో భూమిపై కలిగినటువంటి ఆవరణాలు మొత్తం కూడా 4 ఆవరణాలు కలిగి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టే సమయం? ఆప్షన్ 1 5 నిమిషాలు, ఆప్షన్ 2 10 నిమిషాలు, ఆప్షన్ 3 8 నిమిషాలు, ఆప్షన్ 4 4 నిమిషాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 8 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. కాంతి సెకనుకు ప్రయాణించే వేగం? ఆప్షన్ 1 3 కోట్ల కిలోమీటర్లు, ఆప్షన్ 2 3000 కిలోమీటర్లు, ఆప్షన్ 3 3 లక్షల కిలోమీటర్లు, ఆప్షన్ 4 30,000 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 34. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 78%, ఆప్షన్ 3 11%, ఆప్షన్ 4 29%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 21%. వాతావరణంలో ఆక్సిజన్ 21% ఉంటుంది. నైట్రోజన్ లేదా నత్రజని 78% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. వాతావరణంలో నైట్రోజన్ శాతము? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 78%, ఆప్షన్ 3 11%, ఆప్షన్ 4 29%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 78%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఉపగ్రహాలు చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఏమంటారు? ఆప్షన్ 1 గ్రహాలు, ఆప్షన్ 2 ఉపగ్రహాలు, ఆప్షన్ 3 ఉల్కలు, ఆప్షన్ 4 తోకచుక్కలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉపగ్రహాలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. భూమికి గల ఏకైక ఉపగ్రహం? ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 శుక్రుడు, ఆప్షన్ 4 అంగారకుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చంద్రుడు. భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం ఏకైక ఉపగ్రహం చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికా వ్యక్తి? ఆప్షన్ 1 యూరీ గగారిన్, ఆప్షన్ 2 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ 3 కల్పనా చావ్లా, ఆప్షన్ 4 రాకేష్ శర్మ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా చంద్రుని యొక్క ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి అమెరికా వ్యక్తిగా చెప్పవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి. ఆప్షన్ 1 రాకేష్ శర్మ, ఆప్షన్ 2 కల్పనా చావ్లా, ఆప్షన్ 3 యూరీ గగారిన్, ఆప్షన్ 4 నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రాకేష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం. ఆప్షన్ 1 24 గంటలు, ఆప్షన్ 2 27 రోజులు, ఆప్షన్ 3 29 రోజులు, ఆప్షన్ 4 365 1/4 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 27 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం. ఆప్షన్ 1 24 గంటలు, ఆప్షన్ 2 27 రోజులు, ఆప్షన్ 3 29 రోజులు, ఆప్షన్ 4 365 1/4 రోజులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 27 రోజుల సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన ప్రయోగాలను ఎక్కడి నుండి చేస్తుంది. ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 శ్రీహరికోట, ఆప్షన్ 4 చెన్నై. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శ్రీహరికోట. క్వశ్చన్ నెంబర్ 43. గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. ఆప్షన్ 1 బుధ శుక్ర, ఆప్షన్ 2 భూమి అంగారకుడు, ఆప్షన్ 3 అంగారకుడు బృహస్పతి, ఆప్షన్ 4 బృహస్పతి శని. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అంగారకుడు బృహస్పతి లేదా కుజుడు గురుడు కక్షల మధ్య మనకు గ్రహ శకలాలు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 44. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఏమంటారు. ఆప్షన్ 1 గ్రహాలు, ఆప్షన్ 2 తోకచుక్కలు, ఆప్షన్ 3 ఉల్కలు, ఆప్షన్ 4 ఉపగ్రహాలు. సో సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చిన్న చిన్న రాళ్ళనే మనం ఏమంటాము అంటే ఉల్కలు అని అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉల్కలు. క్వశ్చన్ నెంబర్ 45. హేలీ తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆప్షన్ 1 74, ఆప్షన్ 2 76, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 78. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 76 ఇయర్స్కి ఒకసారి 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ తోక చుక్క భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. హేలీ తోక చుక్క చివరిసారిగా ఏ సంవత్సరంలో కనిపించింది. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1988. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 1986. 1986లో చివరిసారిగా మనకు కనిపించింది. ఇప్పుడు మనకు 2061 సంవత్సరంలో మరి తిరిగి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. హేలీ తోక చుక్క మళ్ళీ ఏ సంవత్సరంలో కనిపిస్తుంది. ఆప్షన్ 1 2060, ఆప్షన్ 2 2063, ఆప్షన్ 3 2062, ఆప్షన్ 4 2061. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 2061. సో 2061వ సంవత్సరంలో మనకి మళ్ళీ ఈ యొక్క హేలీ తోక చుక్క కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 శ్రీకాకుళం, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 విజయనగరం, ఆప్షన్ 4 చిత్తూరు. సో శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ అనేటువంటిది నెల్లూరులో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇప్పుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది, ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వీటి సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఆప్షన్ 1 గ్రహాలు, ఆప్షన్ 2 ఉల్కలు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 చంద్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నక్షత్రాల సహాయంతో రాత్రి సమయంలో దిక్కులను గుర్తించేటువంటి వాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 50. కొన్ని ఖగోళ వస్తువులు వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగును పొందుతాయి.
అవి ఆప్షన్ 1 గ్రహాలు, ఆప్షన్ 2 నక్షత్రాలు, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రహాలు. గ్రహాలు అనేటువంటివి వేడిని కాంతిని కలిగి ఉండవు, అయితే అవి నక్షత్రాల కాంతి చేత వెలుగును పొందడం జరుగుతుంది. సూర్యుడు అనేటువంటిది నక్షత్రం. నక్షత్రాలు అనేటువంటివి ఇవి సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంటాయి. సో ఈ నక్షత్రాల్లో ఒకటి సూర్యుడు. గ్రహాలు అనేటువంటివి నక్షత్రాల నుండి వేడిని కాంతిని పొందుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సూర్యుడు, చంద్రుడు, ఉల్కలు, గ్రహాలు, తోకచుక్కలు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నిటినీ ఏమంటారు? ఆప్షన్ 1 నక్షత్రాలు, ఆప్షన్ 2 గ్రహాలు, ఆప్షన్ 3 నక్షత్ర రాశులు, ఆప్షన్ 4 ఖగోళ వస్తువులు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఖగోళ వస్తువులు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. భ్రమణ కాలం అనగా ఆప్షన్ 1 గ్రహాలు తమ చుట్టూ తాము తిరగటానికి పట్టే కాలం, ఆప్షన్ 2 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలం, ఆప్షన్ 3 తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే కాలం, ఆప్షన్ 4 పైవన్నీ. సో భ్రమణ కాలము అనగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి సమయాన్ని అని చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 53. భూమి యొక్క భ్రమణ కాలం ఆప్షన్ 1 24 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, ఆప్షన్ 2 22 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్, ఆప్షన్ 3 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, ఆప్షన్ 4 20 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు భూమి యొక్క భ్రమణ కాలం. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు తీసుకుంటుంది. అంటే దాదాపుగా 24 గంటల సమయం తీసుకుంటుంది, అనగా ఒక రోజు సమయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి? ఆప్షన్ 1 వృత్తాకార కక్ష, ఆప్షన్ 2 దీర్ఘ చతురస్రాకార కక్ష, ఆప్షన్ 3 పొడిగించబడిన వృత్తాకార కక్ష, ఆప్షన్ 4 పొడిగించబడిన దీర్ఘ వృత్తాకార కక్ష. సో అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతాయి అంటే ఆప్షన్ 3 పొడిగించబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పొడిగించబడిన వృత్తాకార కక్ష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. అంతరగ్రహాలు ఆప్షన్ 1 భూమి, ఇంద్రుడు, శుక్రుడు, వరుణుడు, ఆప్షన్ 2 బుధుడు, ఇంద్రుడు, భూమి, శుక్రుడు, ఆప్షన్ 3 బుధుడు, బృహస్పతి, అంగారకుడు, శని, ఆప్షన్ 4 బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సో గ్రహాలు అని మనం వేటిని అంటాము అంటే సూర్యునికి దగ్గరగా లేదా మొదట ఉన్నటువంటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటున్నాం. మొదట ఉన్నటువంటి గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. బాహ్య గ్రహాలు ఆప్షన్ 1 బుధుడు, భూమి, గురుడు, శని, ఆప్షన్ 2 బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఆప్షన్ 3 గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు, ఆప్షన్ 4 గురుడు, శుక్రుడు, భూమి, ఇంద్రుడు. సో మనం బాహ్య గ్రహాలని సూర్యునికి చివరిగా ఉన్నటువంటి లేదా చివరి 4 గ్రహాలను మనం బాహ్య గ్రహాలు అంటాం. చివరి 4 గ్రహాలు అంటే బృహస్పతి లేదా గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు, ఈ 4ంటిని మనం బాహ్య గ్రహాలు అనవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భూమిపై గల ఆవరణాలు ఏవి?
ఆప్షన్ 1 జలావరణము శిలావరణము, ఆప్షన్ 2 జలావరణము వాతావరణము, ఆప్షన్ 3 వాతావరణము జీవావరణం, ఆప్షన్ 4 శిలావరణము జలావరణము వాతావరణం జీవావరణం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. భూమిపై 4 ఆవరణాలు కలవు. అవి 1 శిలావరణము, 2 జలావరణము, 3 వాతావరణం, 4 జీవావరణం. ఈ ఆవరణలు 4 కూడా భూమిపై కలవు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. భూమికి చంద్రునికి మధ్య గల దూరం. ఆప్షన్ 1 3,86,000 కిలోమీటర్లు, ఆప్షన్ 2 3,83,000 కిలోమీటర్లు, ఆప్షన్ 3 3,84,000 కిలోమీటర్లు, ఆప్షన్ 4 3,82,000 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3,84,000 కిలోమీటర్లు భూమికి మరియు చంద్రునికి మధ్య గల దూరం అని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 59. చంద్రుని ఉపరితలంపై ఇవి ఉన్నాయి. ఆప్షన్ 1 పర్వతాలు గుంతలు, ఆప్షన్ 2 గుంతలు, ఆప్షన్ 3 మైదానాలు, ఆప్షన్ 4 పర్వతాలు మైదానాలు గుంతలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పర్వతాలు మైదానాలు గుంతలు అనేటువంటివి చంద్రుని యొక్క ఉపరితలంపై ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 60. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల పేర్లు. ఆప్షన్ 1 షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, ఆప్షన్ 2 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఆప్షన్ 3 SDSC, ఆప్షన్ 4 పైవన్నీ. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SDSC అనేటువంటివి ఇవన్నీ కూడా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల యొక్క పేర్లు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మంగళయాన్ను భారత్ దీనికోసం ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 చంద్రుని వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి, అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి, శనిగ్రహ గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి, ఆప్షన్ 4 శుక్రగ్రహ గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి. సో మంగళయాన్ అనేటువంటి దాన్ని అంగారక గ్రహం యొక్క వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి ప్రవేశపెట్టినది కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. మంగళయాన్ను మామ్ అంటారు. మామ్ అనగా ఆప్షన్ 1 మూవ్ ఆర్బిట్ మిషన్, ఆప్షన్ 2 మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆప్షన్ 3 మూన్ ఆర్బిటర్ మిషన్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. మామ్ను భారత్ ప్రవేశపెట్టిన రోజు. ఆప్షన్ 1 22 సెప్టెంబర్ 2014, ఆప్షన్ 2 24 సెప్టెంబర్ 2014, ఆప్షన్ 3 22 సెప్టెంబర్ 2014, ఆప్షన్ 4 23 సెప్టెంబర్ 2014. సో మామ్ను భారత్ ప్రవేశపెట్టినటువంటి రోజు 24 సెప్టెంబర్ 2014. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. గ్రహ శకలాలు. ఆప్షన్ 1 చంద్రుని చుట్టూ తిరిగే రాతి వస్తువులు, ఆప్షన్ 2 సూర్యుని చుట్టూ తిరిగే తోకచుక్కలు, ఆప్షన్ 3 సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు, ఆప్షన్ 4 చంద్రుని చుట్టూ తిరిగే తోకచుక్కలు. సో గ్రహ శకలాలు అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు అని చెప్పుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను గ్రహ శకలాలు అని అంటాం. గెలాక్సీ. ఆప్షన్ 1 అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం, ఆప్షన్ 2 పాలపుంత ఆకాశగంగా అని దీనికి గల పేర్లు, ఆప్షన్ 3 నిర్మలమైన ఆకాశంలో తెల్లగా ప్రకాశించే మార్గం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. ఆప్షన్ 1 గెలాక్సీ, ఆప్షన్ 2 గ్రహ శకలాలు, ఆప్షన్ 3 గ్రహాలు, ఆప్షన్ 4 ఉపగ్రహాలు.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గెలాక్సీ. గెలాక్సీని ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. విశ్వం ఆప్షన్ ఏ కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం, ఆప్షన్ బి కొన్ని గ్రహాల సమూహం. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 ఏబి 2 సరైనవి, ఆప్షన్ 3 బి సరైనది, ఆప్షన్ 4 ఏబి సరైనవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనేది సరైనటువంటిది. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహంగా చెప్పవచ్చు. కొన్ని గ్రహాల సమూహాన్ని సౌర కుటుంబంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు స్థిరంగా ఉండే నక్షత్రం? ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రం, ఆప్షన్ 2 ఉత్తర నక్షత్రం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 1 మరియు 2. ధ్రువ నక్షత్రం దాన్నే ఉత్తర నక్షత్రం అని కూడా అనవచ్చు. ఎందుకు అంటే అది ఉత్తరం వైపున ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటుంది. అందుకే దాన్ని ఉత్తర నక్షత్రం అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 69. ఆకాశంలో సప్తర్షి నక్షత్ర రాశి దాన్నే ఉర్సా మేజర్ అంటాం. సహాయంతో మనం దీన్ని గుర్తించవచ్చు. ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రం, ఆప్షన్ 2 సప్తర్షి మండలం, ఆప్షన్ 3 బిగ్ బేర్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ధ్రువ నక్షత్రాన్ని. మనం ధ్రువ నక్షత్రాన్ని సప్తర్షి నక్షత్ర సహాయంతో మనం గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్రింది వాణిని జతపరచండి. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు. నక్షత్రాలు కాంతి చేత వెలుగును పొందేవి, గ్రహాల చుట్టూ తిరిగేవి, సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండేవి. నక్షత్రాలు అనేటువంటివి ఇక్కడ సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ గ్రహాలు అనేటువంటివి నక్షత్రాల యొక్క కాంతి చేత వెలుగును పొందుతాయి కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది వస్తుంది. ఉపగ్రహాలు అనేటువంటివి గ్రహాల చుట్టూ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ బి అనేటువంటిది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిఏబి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్షన్లో మనకు సిఏబి ఉన్నటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిఏబి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రహాలు ఇక్కడ ఉపగ్రహాలు ఉన్నాయి. బుధుడు, అంగారకుడు, శని, భూమి. ఇక్కడ 2, 0, 82, 1 అనేటువంటి ఉపగ్రహాల సంఖ్య ఇవ్వడం జరిగింది. బుధుడు అనేటువంటిది ఉపగ్రహాలు ఏమి ఉండవు, 0 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. అంగారకుడు అనేటువంటిది 2 ఉంటుంది. నెక్స్ట్ శనికి వచ్చేసి 82 ఉపగ్రహాలు ఉంటాయి. సో ఇక్కడ 2 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 82 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. భూమికి వచ్చేసి 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. సో ఇక్కడ బిఏసిడి అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బిఏసిడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ గ్రహాలు, ఉపగ్రహాల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇంద్రుడు, వరుణుడు లేదా యురేనస్, బృహస్పతి లేదా గురుడు, శుక్రుడు. ఇక్కడ ఉపగ్రహాల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇంద్రుడు వచ్చేసి 27 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. వరుణుడు వచ్చేసి 14 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. బృహస్పతి లేదా గురుడు వచ్చేసి 79 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. శుక్రుడు వచ్చేసి 0 ఏమీ ఉండవు, ఉపగ్రహాలు అనేటువంటి ఉండవు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బిఏడిసి అనేటువంటిది వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బిఏడిసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి బుధుడు, ఆప్షన్ డి భూమి. మనకున్నటువంటి 8 గ్రహాల్లో 2 గ్రహాలు అనేటువంటి ఉపగ్రహాలు లేవు. అవి
మొదట ఉన్నటువంటి బుధుడు, ఆ తర్వాత ఉన్నటువంటి శుక్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శుక్రుడు బుధుడు అవుతుంది, అంటే BC అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? ఆప్షన్ 1, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. ఆప్షన్ 2, భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది. ఆప్షన్ 3, సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆప్షన్ 4, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సూర్యుడి నుండి గ్రహాలు వాటి దూరం ప్రకారంగా ఆప్షన్ 1, బుధుడు, భూమి, శని, ఇంద్రుడు, అంగారకుడు, శుక్రుడు, వరుణుడు, బృహస్పతి. ఆప్షన్ 2, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ 3, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, భూమి, శని, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు. ఆప్షన్ 4, బుధుడు, భూమి, శుక్రుడు, శని, ఇంద్రుడు, బృహస్పతి, అంగారకుడు, వరుణుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సూర్యునికి వరుస క్రమంలో మొదటగా బుధుడు, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, ఈ విధంగా వరుస క్రమంలో ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. జతపరచడం. అంతరగ్రహాలు, బాహ్య గ్రహాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సూర్యునికి దగ్గరగా ఉంటాయి. B, చిన్నగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. C, పెద్దగా ఉండి వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి. D, సూర్యునికి దూరంగా ఉంటాయి. ఇక్కడ అంతరగ్రహాలు అనేటువంటివి మొదటి 4 గ్రహాలు, బాహ్య గ్రహాలు అనేటువంటివి చివరి 4 గ్రహాలు అని చెప్పుకున్నాం. సూర్యునికి దగ్గరగా ఉండేటువంటివి అంతరగ్రహాలు. అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. సో AB అనేటువంటిది మొదటి ఆప్షన్కి సరిపోతుంది, 1వ దానికి సరిపోతుంది. నెక్స్ట్, పెద్దవిగా ఉండి వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి, ఇది బాహ్య గ్రహాలకు సంబంధించింది. నెక్స్ట్, సూర్యునికి దూరంగా ఉంటాయి. సో D అనేటువంటిది కూడా బాహ్య గ్రహాలకు సంబంధించింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి AB, ఆప్షన్ 2 వచ్చేసి CD అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. భూమి ఆకారాన్ని జియోయిడ్ అంటారు. జియోయిడ్ అనగా ఆప్షన్ 1, ధ్రువాల వద్ద ఉబ్బెత్తుగా ఉండి మధ్యలో సమతలంగా ఉంటుంది. ఆప్షన్ 2, ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆప్షన్ 3, AB 2 సరైనవే. ఆప్షన్ 4, AB 2 సరికావు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, అందుకే దీన్ని జియోయిడ్ ఆకారము అని అంటాం. జియోయిడ్ అనగా భూమి ఆకారము అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. అంతరిక్షం నుండి చూస్తే భూమి నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకు? ఆప్షన్ 1, 3/2 ఉపరితలం మంచుతో కప్పబడి ఉంది. ఆప్షన్ 2, 3/2 ఉపరితలం చెట్లతో కప్పబడి ఉంది. ఆప్షన్ 3, 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. ఆప్షన్ 4, 3/2 ఉపరితలం పర్వతాలతో కప్పబడి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, భూమి 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. సో అది అంతరిక్షం నుండి చూసినప్పుడు నీలం రంగులో కనిపించడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 79. జతపరచుము. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఇక్కడ ఏ, భూమిపై గల సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై మంచు. B వచ్చేసి భూమి యొక్క బాహ్య పొర. C వచ్చేసి చుట్టూ విస్తరించిన గాలి పొర. D వచ్చేసి భూమిపై, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవుల గురించి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ శిలావరణం వచ్చేసి భూమి యొక్క బాహ్య పొరగా చెప్పుకుంటాం. సో మొదటి దానికి సమాధానం B అవుతుంది.
జలావరణం వచ్చేసి భూమిపై గల సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై మంచుని చెప్పుకుంటాం. సో రెండవ దానికి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది. వాతావరణాన్ని వచ్చేసి భూమి చుట్టూ విస్తరించిన గాలి పొరనే మనం వాతావరణం అంటాం. సో మూడవ దానికి సి అనేది సరైన సమాధానం అవుతుంది. జీవావరణం వచ్చేసి భూమిపై, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటాం. సో నాలుగవ దానికి డి అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. బిఏసిడి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బిఏసిడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. వాతావరణము ఆప్షన్ ఏ భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలిపొర, ఆప్షన్ బి ప్రధాన వాయువులు నత్రజని, ఆక్సిజన్, ఆప్షన్ సి నత్రజని శాతం 78%, ఆక్సిజన్ 21%, తక్కువ మొత్తంలో CO2, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వాయువులు ఉంటాయి. సో ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బిఏసి, ఆప్షన్ 3 డిఏసి, ఆప్షన్ 4 ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏబిసిడి. భూమి చుట్టూ విస్తరించున్నటువంటి గాలి పొరనే వాతావరణం అంటాం. ఇందులో ప్రధాన వాయువులు నత్రజని, ఆక్సిజన్. నత్రజని శాతం 78% ఉంటుంది వాతావరణంలో, ఆక్సిజన్ 21% ఉంటుంది, మిగిలిన 1% ఉంటాయి. తక్కువ మొత్తంలో CO2, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వాయువులు ఉంటాయి. సో ఇవన్నీ సరైనవే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. చంద్రుడు ఆప్షన్ ఏ భూమికి గల ఏకైక ఉపగ్రహం, ఆప్షన్ బి దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే, ఆప్షన్ సి చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఆప్షన్ డి చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే భూమికి దగ్గరగా ఉండటం వలన చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో ఆప్షన్ ఏబిసి, ఆప్షన్ 2 డిబిఏ, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏబిసిడి. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమిలో 4వ వంతు. భూమి నుండి చంద్రుడు సుమారుగా 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే భూమికి దగ్గరగా ఉండడం వలన చాలా పెద్దదిగా కనిపించడం జరుగుతుంది. సో ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఈ గ్రహం అని మనం భూమిని అంటాం. సో ఇక్కడ ఏ అవుతుంది. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఇక్కడ సి అవుతుంది. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు కాబట్టి బి అవుతుంది. సూర్యుని నుండి 3వ గ్రహం భూమి. సో ఇక్కడ ఏ అవుతుంది. ఇక్కడ భూమి 2 ఉన్నాయి. ఏసిబిడి అని చెప్పినా లేదా డిసిబిఏ అని చెప్పినా 2 కూడా సరైన సమాధానం డిసిబిఏ. సో డిసిబిఏ అనేటువంటిది లేదా ఏసిబిడి ఇది కూడా సరైనటువంటి సమాధానం. సో ఇక్కడైతే మనకు డిసిబిఏ అనేటువంటిది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. తోకచుక్కలు. ఆప్షన్ ఏ తోకచుక్క తల మంచుతో కలిసి ఘన కణాలను, తోక వాయువులతో ఉంటుంది, ఆప్షన్ బి తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు, ఆప్షన్ 1 ఏ సరికానిది, బి సరైనది కాదు, ఆప్షన్ 2 ఏబి 2 సరైనవే, ఆప్షన్ 3 బి సరైనది, ఏ సరైనది కాదు, ఆప్షన్ 4 ఏబి 2 సరైనవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏబి 2 సరైనవే. చుక్క యొక్క తల మంచుతో కలిసి ఘనకణాలను, తోక అనేటువంటిది వాయువులతో ఉంటుంది. తల తోకతో కనిపించేటువంటి ఖగోళ వస్తువునే మనం తోక చుక్కలు అంటున్నాం. సో ఏ బి అనేవి 2 సరైనటువంటివే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2.